Good morning, students. Today, today class is eighth problem in fifth unit. Okay. The following data for a 60% activity. Prepare a flexible budget for production at 80% and 100% activity. Production 80% and 100% activity. ఇక్కడ ఏంటి ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా 60%కి ఇచ్చారమ్మా. దాన్ని బేస్ చేసుకొని మనము 80% 100% అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 100% క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 60%కు బేస్ చేసుకొని 100%కి 80 100కు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ప్రొడక్షన్ అట్ 60% యాక్టివిటీ 600. ప్రొడక్షన్ వచ్చేసి 60% కు 600 యూనిట్స్ అయితే 80% కు హౌ మచ్, అలానే 100% కు హౌ మచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ దిస్ క్యాలిక్యులేషన్? హౌ టు క్యాలిక్యులేట్ మా? టెల్ మీ ఎనీవన్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఏంటండి వినిపిస్తుందా వాయిస్? ఓకే, చెప్పండి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 60% 600 యూనిట్స్, 80% హౌ మెనీ యూనిట్స్ అంటే 60% 600 యూనిట్స్, 80% క్వశ్చన్ మార్క్. 600/60 ఇంటూ 80 వేసుకుంటే 800 వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ కావాలంటే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి 100% అంటే 600/60 ఇంటూ 100 వేసుకుంటే 1000 యూనిట్స్ వస్తుంది. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. దెన్ మెటీరియల్ ₹100 పర్ యూనిట్, లేబర్ ₹100 పర్ ₹40 ఫర్ యూనిట్, expenses, direct expenses ₹10 per unit, factory expenses ₹40,000, 40% ఫిక్స్డ్. ఇక్కడ ఏంటండి 40% ఫిక్స్డ్ అంటే రిమైనింగ్ 60% ఈజ్ వేరియబుల్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ₹30,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ₹30,000, 60% ఫిక్స్డ్. 60% ఫిక్స్డ్ అంటే రిమైనింగ్ 40% ఈజ్ వేరియబుల్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. నౌ వీ ప్రిపేర్ ఆన్సర్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ పర్టికులర్స్ ఇక్కడ చూడండి అమ్మ. ఈ ప్రొఫార్మా అనేది డిపెండ్ అపాన్ ది ప్రాబ్లం అనమాట. ప్రాబ్లంలో ఓన్లీ ఒకటి క్యాలిక్యులేట్ చేయమంటే చిన్నగా వస్తుంది, లేదు 3 4 ఎలా చెప్తే అప్పుడు ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది. ప్రతి ఏంటి ప్రతిదానికి ఇక్కడ 2 వస్తాయి. పర్ యూనిట్ టోటల్, అలా మీరు కెపాసిటీ ఏదైతే అన్ని పర్ యూనిట్ టోటల్ వేసుకుంటూ రావాలి. ఓకే కదా? ఇక్కడ ప్రొఫార్మా గమనించండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ రండమ్మా. ఫస్ట్ మెటీరియల్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్? ₹100. 100 60% 600 యూనిట్స్, 600 ఇంటూ 100 60,000. అలానే నెక్స్ట్ 100 ఇంటూ 800 80,000. నెక్స్ట్ 100 ఇంటూ 1000 1 lakh. నెక్స్ట్ లేబర్ ఈజ్ ₹40. 600 ఇంటూ 40 వేసుకుంటే 24,000. then 40 into 800 32,000. then 40 into 1000 is 40,000. direct expenses what is the cost? Per unit ₹10. 10 into 600 6,000, 10 into 8,000 800 8,000, 10 into 1000 10,000. now total is 150
150 90,000 ఒకసారి మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అమ్మా. 90,000 ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 150 150 1,20,000 1,50,000 ఇది ఏమని చెప్తున్నాము? దిస్ ఈస్ ప్రైమ్ కాస్ట్. ఓకేనా? ప్రైమ్ కాస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్ కి ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫిక్స్డ్ ఎంత అని చెప్తున్నారు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసి ఫిక్స్డ్ 40,000 లో 40% అంటున్నాం. 40,000 ఇంటూ 40/100 వేసుకుంటే వాట్ ఇస్ అమౌంట్ అమ్మా? 16,000 వస్తుంది ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్. సో ఏ కెపాసిటీకైనా అమౌంట్ వచ్చేసి ఫిక్స్ అండి. 16,000 16,000 16,000. ఈ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ అంటున్నాం. ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్. దెన్ వాట్ హౌ టు క్యాలిక్యులేట్ ద పర్ యూనిట్ వాల్యూ? 16,000/600 దట్ ఈస్ 26.67. నాన్న నేను చెప్పేది మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టుకొని క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, క్లారిటీ వస్తుంది. లేదు అంటే ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. తర్వాత 1600/800 20 రూపీస్. దెన్ నెక్స్ట్ 1600/10 16 రూపీస్. దిస్ ఇస్ ద ఫిక్స్డ్. నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ 60%. 40,000 లో 16,000 లెస్ చేస్తే రిమైనింగ్ వేరియబుల్. లేదు అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. 40,000 ఇంటూ 60/100 24,000. ఎలా అయినా ఒకటే. చూడండి ఇక్కడ 40,000 తీసుకొని ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, అది లెస్ చేసినా వస్తుంది, లేదంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నా వస్తుంది. 3లో 1 లెస్ చేస్తే 2, 24,000. ఇది అన్నమాట. ఓకేనా? ఇది 24,000. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటి, వేరియబుల్ అన్నప్పుడు అమౌంట్ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి రేట్ ఫిక్స్ అవుతుంది, అమౌంట్ చేంజ్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 24,000 24 ఇక్కడ ఉంది కదా, 24,000/600 వేసుకుంటే ఏమొస్తుంది? 40 రూపీస్. ఇది పర్ యూనిట్ వాల్యూ. దేనికి? వేరియబుల్. వేరియబుల్ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ పర్ యూనిట్ అంటే 40 రూపీస్. ఆ 40 రూపీస్ రిమైనింగ్ కెపాసిటీ కూడా వేసుకుంటాము. 40 ఇంటూ 800 32,000. 40 ఇంటూ 1000 40,000. లైక్ దిస్. ఇక్కడ నోట్ చేసుకున్నాం కదండి. ఇది నౌ టోటల్ చేసుకుంటే అంటే ప్రైమ్ కాస్ట్ తో కూడా కలిపి టోటల్ చేసుకోండి. ప్రైమ్ కాస్ట్ అంటే ఫస్ట్ 150 ప్లస్ 26.67, తర్వాత 40 రూపీస్ అంటే 216.67 వస్తుంది. 216.67. నెక్స్ట్ 1,30,000. 210 1,68,000. 206 2,06,000. 2,06,000. ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఇక్కడ ఏమని చెప్తున్నారు? 30,000. 30,000 లో 60% ఫిక్స్డ్, రిమైనింగ్ 60% ఫిక్స్డ్, రిమైనింగ్ 40% ఈస్ వేరియబుల్. 30,000 ఇంటూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? 30,000 ఇంటూ 60/100. 60/100 ఎంత వస్తుందండి? What is the amount? 18,000. What is the amount? 18,000. 18,000 ఫిక్స్డ్ కాబట్టి 18,000 3 కెపాసిటీస్ కు వేసుకుంటాం. దట్ ఈస్ 60% కెపాసిటీ, 80% కెపాసిటీ, తర్వాత 100% కెపాసిటీ.
Now per unit how to calculate? 18,000 by 600, that is 30 rupees. Alani 18,000 by 800, 18,000 by 800, 22.50. Then 18,000 by 1000, 18 rupees. This is first fixed administrative overheads. Then next variable, ఇక్కడ మీరు 30,000 నుంచి మీరు 30,000 నుంచి 18,000 లెస్ చేసినా సేమ్ ఆన్సర్ ఏమా. తర్వాత వచ్చేసి అలా కాదు అని అంటే 30,000 ఇంటూ 60% అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 40%. 40% తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 2 zeros అంటే నెక్స్ట్ 3 zeros. 4 3s are 12,000 అంతే కదా. 18 ప్లస్ 12,000 30,000. ఓకే, ఇక్కడ వేరియబుల్ అంటే ఏం చెప్తున్నాము? వేరియబుల్ రేట్ ఫిక్స్ ఉంటుంది, టోటల్ అమౌంట్ చేంజ్ అవుతుంది. 12,000 by 600. 12,000 by 600 అంటే 6 1s 20. 20ని ప్రతి దానికి వేసుకుంటాం చూడండి. 20 20. ఓకే, now 20 into 800 16,000, 20 into 10,000 20,000. Okay, then next, now total is 266.67, 1,60,000, 252.10, 252.10, 2,02,000, 2,02,000, 244, 2,44,000. This is the total cost of production అని అంటాం. ఓకేనా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మచ్ అండి? ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీనికి ఏం యాడ్ చేయాలి? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. బట్ దెర్ ఈస్ నో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనకి ఏమవుతుంది? టోటల్ కాస్ట్ అవుతుంది. ఆ టోటల్ కాస్ట్ 1,60,000, 2,02,000, 2,44,000. ఓకే, దిస్ ఇస్ మై ప్రాబ్లం, 8th ప్రాబ్లం. టెల్ మీ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చాలా ఈజీ అన్నమాట. బడ్జెట్ కాస్టింగ్ వెరీ 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 ఈజీ. ఎప్పుడు ఈ చిన్న అదే హౌ టు క్యాల్కులేట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారంటే ఇట్స్ అ వెరీ ఈజీ మా. శ్రీహరి, మోహిత్, భరత్ కుమార్. అబ్బో, ఎరా పీబీ ఫస్ట్ క్లాస్ అనుకుంటాను. నాగేంద్ర బి. ఓకే, చెప్పండి. టెల్ మీ ఎనీ డౌట్స్? ఏమా వినిపిస్తుందా? మోహిత్, గుడ్ మార్నింగ్. అండర్స్టాండ్? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పేనా? నెక్స్ట్ ప్రాబ్లం, that is 9th problem. ABC Limited have present prepared the budget for the production of 1 lakh units of the only commodity manufactured by them for a costing period as under. First raw material ఇది lakhs లో అని చెప్తున్నారు. 2.52, then direct labor 0.75, direct expenses
0.10. దెన్ నెక్స్ట్ వచ్చేసి వర్క్స్ ఓవర్ హెడ్స్ 60% ఫిక్స్డ్, దట్ ఈస్ 2.25. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 80% ఫిక్స్డ్, 0.40. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ 50% ఫిక్స్డ్, 0.20. The actual production during the period was only 60,000 units. Calculate the revised budget cost per unit. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎంతకి ఇచ్చారండి, 60,000 యూనిట్స్కి ఇచ్చారు. నౌ వీ క్యాలిక్యులేట్ 1 lakh యూనిట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఈ పాయింట్స్లోనే పెట్టుకొని చేసుకోవచ్చమ్మా. ఇక్కడ ఏంటి, పర్ యూనిట్ 2.52 అలా తీసుకున్నారంటే మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ వేసుకోవచ్చు. ఓకే కదా. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ బడ్జెట్. ఇన్ దిస్ ప్రాబ్లం ఓన్లీ టూ కెపాసిటీ వచ్చేసి 60,000 యూనిట్స్, 1 lakh యూనిట్స్, ఓన్లీ 2 ఉంది. సో ఇక్కడ ఏంటి, పర్టికులర్స్ పర్ యూనిట్ టోటల్, పర్ యూనిట్ టోటల్, అది 60,000కి వచ్చేసి పర్ యూనిట్ టోటల్, 1 lakh వచ్చేసి పర్ యూనిట్ టోటల్ వస్తుంది. ఓకే కదా. ఫస్ట్ రా మెటీరియల్ 2.52, 60,000 ఇంటూ 2.52 తీసుకుంటే 1,51,200, 1,51,200. ఓకేనామా. అలానే 2.52 ఇంటూ 1 lakh వేసుకుంటే 2,52,000. దెన్ నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ 0.75 ఇంటూ 60,000. మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టేసేయండి అమ్మా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ వేజెస్ 0.75, 40, 0.75. ఇక్కడ చూడండి, మీకు అక్కడ క్లియర్గా ఉందో లేదో. ఐ వాంట్ చేంజ్ కలర్, చేంజ్ ద కలర్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ వేజెస్ కదండి, 0.75 అంటే ఎలా, 60,000 ఇంటూ 0.75 వేసుకోండి. 0.75 వేసుకుంటే వాట్ ఇస్ ద అమౌంట్, 45,000 వస్తుంది. అలానే 0.75 ఇంటూ 1 lakh, 1 lakh వేసుకుంటే 75,000 వస్తుంది. 1 lakh వేసుకుంటే 75,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 0.10 ఇంటూ 60 యూనిట్స్ 6,000. అలానే 1 lakh ఇంటూ 0.10 10,000. Okay, now total is 3.37, 2 lakh 2,02,200, 2 lakh సారీ మా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెయిట్ 1 second. ఇక్కడ ఏం చెప్తున్నాం, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేసేటప్పుడు ఫిక్స్డ్ ఎంత అని చెప్తున్నారు, 2,25,000లో 60% ఫిక్స్డ్, రిమైనింగ్ వేరియబుల్ అనమాట. 60% ఫిక్స్డ్ అన్నప్పుడు 2.25 ఇంటూ 60,000 వేసుకుంటే 1,35,000. అలానే ఇక్కడ 1 lakh ఫిక్స్డ్, ఎప్పుడు కూడా అమౌంట్ ఫిక్స్డ్గానే ఉంటుంది, రేట్ వచ్చేసి మారుతుంది అని చెప్పాం. 1,35,000 బై 1 lakh వేసుకుంటే 1.35 వస్తుంది. 1.35
దెన్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ వచ్చేసి 40% అంటున్నామండి. 40% అంటే 2,25,000 ఇంటూ 40/100 వేసుకుంటామండి. 40/100 వేసుకుంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 0.90 అన్నమాట. 0.90 ఇంటూ 60,000 units, 54. Okay. Then next 0.90 into 1,90,000. Next, that is works cost. Wait 1 second. This is works cost. Now total is 6.52, 3,91,200, 5,62,000, 5,62,000, 5.62. Okay. Next, administrative overheads. Office administrative overheads. Fixed 80%. 80%. What is the amount? 80% ఏం చెప్పారు? 40,000 పైన 80%. 40,000 పైన 80% అంటే 32,000. 32,000 ఫిక్స్డ్ కాబట్టి రిమైనింగ్ కెపాసిటీ కూడా 32,000. Now how to calculate the rate per unit అంటే 32,000 by 60,000. 32,000 by 60,000 అంటే 0.53 వస్తుంది చూడండి. This is 0.53. Then next 32,000 by 1 lakh వేసుకుంటే 0.32 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్ 40,000 at the rate of 20%. వేరియబుల్ 40,000 at the rate of 20% అంటే 0.08. That is 4,800. Now 0.08 into 1 lakh 8,000 into 1 lakh అంటే 8,000 వస్తుంది. Now total is 7.13. 4,28,000 అలానే 6,02,000, that is 6.02. Then next, add selling and distribution overheads. ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎంత అని చెప్తున్నారు? 20,000 లో ఫిక్స్డ్ 50%, రిమైనింగ్ 50% వేరియబుల్. 50% అంటే 10,000. 10,000 by 60,000, that is 0.1766 అలా వస్తుంది. 17 వేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి 10,000 by 1 lakh 0.10. దెన్ నెక్స్ట్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్ ఏమని చెప్తున్నారమ్మా? వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తుంది? రేట్ తీసుకుంటే దట్ ఈస్ 0.10 ఇంటూ 0.10 ఇంటూ 6,000, 60,000 వేసుకుంటే 6,000. అలానే నెక్స్ట్ వచ్చేసి 0.10. ఓకేనా? టోటల్ వచ్చేసి 7.40, 4,44,000. నెక్స్ట్ వచ్చేసి 6.22, అలానే 6,22,000. ఓకేనామా? టెల్ మీ ఎనీ డౌట్స్? ఒకసారి రెఫర్ చేసుకుంటూ ఉండండి.